చెప్పినటువంటి మాటలను వాళ్ళు అంగీకరించలేదని మనం గ్రహించాలి. తర్వాత మరి ఇక్కడ మనం 6వ వచనంలో కనుక మనం చూస్తే శిష్యులకి కూడా ఈ సంగతులు వాళ్ళకి అర్థం కాలేదని మనం చూస్తున్నాం. వాళ్ళకి అర్థం కాకపోవటాన్ని బట్టి 7వ వచనంలో మరలా యేసు ప్రభు దానిని కొంచెం ఆ పైన చెప్పినటువంటి విషయాలను వివరించాడు. కాబట్టి ఏంటి అసలు ఆయన చెప్పినటువంటి విషయాలు ఇందులో, ఇది మనకని ఎవరికి అర్థం కాదు, కానీ కొంతమందికి ఒకళ్ళిద్దరికి అర్థమవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. సరే, దేవుని యొక్క వాక్యము, మనం అన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఒకటి కూడా మనం వదిలిపెట్టడానికి వీలు లేదు. దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులు ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్యము లోతైన విషయాలు గ్రహించలేనటువంటి బలహీనపు స్థితిలో ఉన్న లోతైన విషయాలు గ్రహింపగలిగేటటువంటి వారు ఒక్కళ్ళు ఇద్దరు కొరకైనా కొన్ని విషయాలు చెప్పాల్సినటువంటి అగత్యం ఉంటుంది. కాబట్టి మరి దేవుడు మనకందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో మాట్లాడాలని నా అంతరంగంలో నేను ప్రార్థన చేస్తున్నాను. సరే ప్రియులారా, ప్రభువు కొన్ని విషయాలను ఆయన శిష్యులకి మాత్రమే కాదు, యూదులందరికీ కూడా తెలియచేయాలని ఆయన ఒక ఉపమాన రీతిలో, అంటే గొర్రెలు, కాపరి, ద్వారము అనే విషయాలను ఉపయోగిస్తూ, ఆ మాటలను ఆయన ఉపయోగిస్తూ మాట్లాడాడు. ఆయన ఇలా ప్రారంభించాడు మాట్లాడుతూ. దయచేసి మొదటి వచనంలో కనుక మనం చూస్తే, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు. దొంగ ఎప్పుడు దోచుకోవటానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఇంటిలో ఉన్నటువంటి యజమానుడు దోచుకుంటాడు, ఇంటిని దోచుకోడు. కాబట్టి దొంగ దోచుకుంటాడు, దొంగ హాని చేస్తాడు, దొంగ నష్టం చేస్తాడు, దొంగ చంపేస్తాడు. వాడి క్యారెక్టర్ అది. యేసు ప్రభు తాను ఎవరో, ఆయన ఎవరో అనేది చెప్పుకోవటానికి ఇక్కడ చేశాడు. అయితే ఫస్ట్ వాళ్ళకి అర్థం కాల, తర్వాత 7వ వచనం నుండి చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని రాళ్ళు తీసుకున్నారు. యేసు ప్రభువుని చంపటానికి రాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు 2వ వచనంలో కనుక మనం చూస్తే, ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. కాబట్టి విషయాలను తెలియచేస్తున్నాడు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇందులో మనం కొన్ని విషయాలను మనం గ్రహిద్దాం. ఆయన ఈ చెప్పినటువంటి మాటలలో మనకి గొర్రెల కాపరిగా తనను తాను తెలియచేసుకుంటున్నాడు. తర్వాత ద్వార పాలకుడిగా ఆయన తెలియచేసుకుంటున్నాడు. 7వ వచనం చదవండి దయచేసి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలకు పోవు ద్వారమును నేనే. చాలు, ఇక్కడ గొర్రెలకు పోవు ద్వారమును నేనే. మనము సత్యాన్ని గ్రహించాలి. ఒకటి, గ్రహించినటువంటి సత్యములో స్థిరపడాలి. 2, స్థిరపడినటువంటి సత్యములో మనం జీవించాలి. మనం సత్యాన్ని గ్రహించాలి, సత్యంలో స్థిరపడాలి, స్థిరపడినటువంటి సత్యములో మనం జీవించాలి, చనిపోయేంత వరకు జీవించాలి. ద్వారపాలకుడును నేనే అని అంటున్నాడు ఆయన. గొర్రెలు పోవు ద్వారమును నేనే. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము అని అన్నాడు. నేనే మార్గము అని అన్నాడు. అని ఏమన్నాడు ఆయన? నా ద్వారానే తప్ప మరి ఎవడును తండ్రి యొద్దకు పోలేడు అని అన్నాడు ఆయన. ఎవరు పోలేడు. ఆ తర్వాత మనం చూస్తే 5వ వచనంలో, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వారి యొద్ద నుండి పారిపోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అన్నాడు. కాబట్టి
సత్యమును మనం గ్రహించాలి, సత్యములో మనం స్థిరపడాలి, సత్యములో మనం జీవించాలి. యేసు ప్రభువే ఆయన 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 ద్వారానే మరి పరలోకములోనికి మనం వెళ్ళగలం. ఆయన ద్వారపాలకుడు, ఆయన ద్వారమై ఉన్నాడు. నేనే మార్గము, నేనే ద్వారమును అని అన్నాడు. ఎవరైనా సరే ఈ ద్వారం కాకుండా, ఇలా కాకుండా ఇంకొక రూట్లో వెళ్తానికి వేరే దారి లేదు. మోక్షాధిపతి యేసు ప్రభువే. మోక్షానికి, పరలోకానికి వెళ్ళటానికి దారి ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన రక్షకుడు, ఆయన ద్వారపాలకుడు, ఆయన ద్వారమై ఉన్నాడు. ఆయన ద్వారానే మనము పరలోకంలోనికి వెళ్తాం, తండ్రి యొద్దకు వెళ్తాం. ఆయన ద్వారానే మనం తండ్రికి ప్రార్థన చేస్తాం. ఆయన ద్వారానే తండ్రిని మనం వేడుకుంటాం. నాకు అవి ఇవ్వు ప్రభువా, నాకు ఇవి ఇవ్వు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా తండ్రి అని యేసు క్రీస్తు ద్వారానే. కాబట్టి ఆయన కాకుండా వేరే దారిని మనం వెళ్ళటానికి వీలు. చాలామంది చాలా రకరకాలైనటువంటి దారులను వెతుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. చాలా రకరకాలైనటువంటి దారులను వెతుక్కుంటున్నారు. మంత్రాలయం బహుశా అది కాశీ దగ్గర అనుకుంటా. మంత్రాలయం మునులు తపస్సు చేస్తూ ఉంటారు. అది సరే, మునులు హిమాలయాలలో తపస్సు చేస్తారు. మన భారతదేశంలో శ్రేష్టకరమైనటువంటి స్థలం మునులు తపస్సు చేసే స్థలం ఏదంటే అదే. అక్కడ నాకు పాస్టర్ గారు విజిట్ చేయడానికి వచ్చినటువంటి పాస్టర్ గారు అని మాకు కూర్చోండి. విజిట్ చేయడానికి వచ్చిన పాస్టర్ గారు ఆయన ప్రార్థన చేసి తర్వాత ఆయన ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మేము ఆ చోటుకి వెళ్తున్నామని చెప్పేసాను. అక్కడ వాళ్ళు ఏం చేస్తారనంటే మునీశ్వరులు వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. హిమాలయాలలో వాళ్ళు అన్నం తినకుండా తపస్సు చేసే కొన్ని ప్లేసులను వాళ్ళు చూసుకొని, రహస్య స్థలాలను వాళ్ళు చూసుకొని, జనసంచారం లేనటువంటి స్థలాలను చూసుకొని ఆ స్థలాలలో వాళ్ళు తపస్సు ఆచరిస్తారు. అక్కడ ఒక మునీశ్వరుడు రక్షించబడ్డాడు. మునీశ్వరుడు రక్షించబడి అక్కడ దేవుని సేవ చేస్తున్నాడు ఆ ప్రాంతంలో. అయితే ఆయన ఎలా రక్షించబడ్డాడంటే ఒక పెద్ద మునీశ్వరుడి దగ్గర ఒక చిన్న మునీశ్వరుడుగా ఉన్నాడు. ఆయన చాలా సంవత్సరాల నుండి ఈ పెద్ద మునీశ్వరుడికి సేవ చేస్తున్నాడు. చాలా సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాడు. ఆయన ఒక కోరిక అడిగాడు. అయ్యా, నీవు ఇన్ని సంవత్సరాల నుండి నాకు సేవ చేస్తున్నావు కదా, నేను నీ కోరిక తీరుస్తానని అడిగినప్పుడు ఏం కోరిక కావాలో తెలుసుకో, అడుగు, నేను ఇస్తానంటే ఆయన నాకు ఏమి వద్దు, మోక్షానికి సరైనటువంటి మార్గాన్ని నాకు చూపించానని అడిగాడట. అడిగితే ఆ పెద్ద మునీశ్వరుడు చాలా వృద్ధాప్యం కలిగినటువంటి అనుభవశాలి, తపస్సు ఎన్నో సంవత్సరాలు చేస్తున్నటువంటి అతను, నువ్వు ఎవరికి చెప్పమాక నేను ఒక సత్యాన్ని నీకు చెబుతున్నాను. అదేంటంటే మోక్షానికి ద్వారము బైబిల్లో ఉందని అన్నాడు. యేసు క్రీస్తు ప్రభు అని అన్నాడు. అప్పుడు వెంటనే ఆయన షాక్ అయి, ఆ చిన్న మునీశ్వరుడు షాక్ అయి, మరి ఇది ఎందుకు మరి మీరు ఆచరించడం లేదు, మరి మీరు ఎందుకు ఈ సత్యాన్ని మీరు నమ్మటం లేదు, ఇలా తపస్సులు చేస్తున్నారు అని అంటే, ఈ లోకంలో సమాజం మమ్మల్ని ఒప్పుకోదు, మమ్మల్ని సమాజం అంగీకరించదు, సమాజం మమ్మల్ని గౌరవించదు, కనపరచదు, సమాజం కోసం మేము చేస్తున్నామని చెప్పేసి తాను ఇక చిన్న మనిషిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడట. అతను ఆ స్థలాన్ని విడిచి మరో స్థలానికి వచ్చి దేవుని సేవ చేస్తున్నాడు. నేను ఎందుకు ఈ సత్యాన్ని, ఈ సాక్ష్యాన్ని చెబుతున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు నిజంగా ఒక రక్షకుడు, దేవుని తీసుకుంటున్నాడు. ఆయన ఒక మతానికి సంబంధించిన వాడు కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు, ఒక తెగకు సంబంధించిన వాడు కానే కాదు. ఆయన సృష్టికర్త, యావత్ సృష్టికి ఆయన రక్షకుడు, దేవుని తీసుకుంటున్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన గట్టిగా తన గురించి చెబుతున్నాడు.
ఆయన గట్టిగా చెబుతున్నాడు, ఎంతో దృఢంగా చెబుతున్నాడు.